ఆయన కుటుంబం మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఆ పేరుతో అధికారానికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమేంటంటే ఆ దుష్ప్రచారాన్ని అరికట్టి మనం చేసిన మంచి పనులు చెప్పుకుంటూ వివేకానంద కేసు విజయం తీసుకున్నాం. ఎన్నో ఏం చేశారు, గుడ్డలతో చిన్నారే బాబాయ్ని అడిగాడున్నాడు. ఈరోజు ఏమైంది, నిన్న సుప్రీంకోర్టే సిబిఐ వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి సిబిఐ ఇందులో మిగతా వాళ్ళ మీద ఎలాంటి ఆధారాన్ని లబ్ధి పొందాలన్నటువంటి అత్యంత నికృష్టుడు దుర్మార్గుడు అలాంటి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి దురదృష్టము. అలాంటి వారికి వచ్చే ఎలక్షన్లో చరమగీతం పాడి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకొని 10 మందికి మేలు చేసేటువంటి ప్రభుత్వం రావాలని మనం అందరం ప్రయత్నం చేద్దాము. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.